పొత్తు ధర్మంలో భాగంగా ఎమ్మెల్సీ స్థానాన్ని సిపిఐకి కేటాయించినందుకు కాంగ్రెస్ కు ధన్యవాదాలు తెలిపారు ఆ పార్టీ అభ్యర్థి నెల్లికంటి సత్యం. రాష్ట్రంలో కమ్యూనిస్టుల బలం పెరుగుతుందన్నారు. ఎమ్మెల్సీగా మండలిలో ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. వచ్చే స్థానిక సంస్థలు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తామన్నారు. బీఆర్ఎస్ బీజేపీ వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామంటున్న నెల్లికంటి సత్యంతో విజయ్ ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా పొత్తు ధర్మంలో భాగంగా కాంగ్రెస్ సిపిఐ పార్టీకి ఎమ్మెల్సీ కేటాయించడం జరిగింది. నిన్న రాత్రి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశమై ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యంను కూడా నియమించడం జరిగింది. ప్రస్తుతం మనతోని మాట్లాడేందుకు ఎమ్మెల్సీ అభ్యర్థి నెల్లికంటి సత్యం ఉన్నారు. అన్న, ముందుగా కంగ్రాచులేషన్స్. ఎలా చూస్తారు ఈ అవకాశం రావడం? ఈ అవకాశాన్ని మరి ప్రజల పక్షంగా నిలబడి ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేయడానికి, దీని బాధ్యతగా గుర్తెరిగి మరి నమ్మకంగా పార్టీ ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజల పక్షంగా మరి పోరాటం చేయడానికి, ప్రజాపక్షం నిలబడటానికి చూస్తామని చెప్తాం. అంటే ఇప్పటికే ఎమ్మెల్యేగా కూనంనేని గారు అసెంబ్లీలో ఇటు ప్రజల తరపున కానీ అన్ని రకాల ప్రశ్నిస్తుంటే ఇప్పుడు మండలిలో మీకు అవకాశం వచ్చింది. ముఖ్యంగా ఎటువంటి సమస్యలపైన మండలిలో గలం విప్పించనున్నారు? ఏ సమస్యలపైన ఇప్పటికీ, ఎందుకంటే ఇదివరకు నల్గొండకు సంబంధించి అనేక పోరాటాల్లో కూడా మీరు పాల్గొనడం జరిగింది, ఎట్లా ముందుకు పోతారు? ముఖ్యంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద, మరి ముఖ్యంగా రైతాంగం కానీ, కార్మిక వర్గం కానీ, నిరుద్యోగ యువత కానీ, మరి అదే అనేక విషయాల మీద మరి పోరాటం చేయడానికి, ఆ యొక్క అంశాల మీద గలమిప్పడానికి ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధి కోసం, ముఖ్యంగా అనేక రకాల సమస్యల మీద నిరంతరం కమ్యూనిస్టు మరి పేద ప్రజల పట్ల, అణగారిన వర్గాల పట్ల నిలబడి మరి ప్రజల పక్షంగా నిలబడి గలమిప్పేందుకు నిలబడతాం. అంటే మీకు అవకాశం వచ్చిన తర్వాత ఏమంటున్నారు మీ సహచర పార్టీలు కానీ, ఇతర ముఖ్య నేతలు కానీ, ఇటు సిపిఎం కానీ, వీరందరూ కూడా ఏమంటున్నారు? కమ్యూనిస్ట్ పార్టీగా ఇప్పటికి కూడా మరి ప్రజా పార్టీలో పనిచేసేటువంటి వ్యక్తులకు మరి అవకాశం ఇచ్చినందుకు, కొత్తగా మాలాంటి వాళ్ళకు మరి ఇచ్చినందుకు చాలామంది ఇతర వర్గాలకు వెళ్ళి మంచి స్పందన, మరి అన్ని రకాలుగా అందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని మరి అందరూ కూడా ఇవాళ మొత్తం ఉమ్మడి నల్లగొండ జిల్లా కానీ లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక వర్గాల ప్రజలు, ముఖ్యమైన వ్యక్తులు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. చాలా సంతోషపడతా ఉంది. అంటే గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం, ఇతర పార్టీలు కానీ కమ్యూనిస్టుల ప్రాబల్యం తగ్గిపోతున్నది, రాష్ట్రంలో కమ్యూనిస్టుల ఉనికి కోల్పోయే పరిస్థితి అనేటువంటి కామెంట్స్ కూడా మనం వింటున్న తరుణంలో ఇటు ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ, అంటే కమ్యూనిస్టు పార్టీకి దీంతో కొంత పూర్వవైభవం వచ్చే అవకాశం ఉందా? దీంతో కొంత ప్రయత్నం, పూర్వవైభవం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ కొన్ని సందర్భాల్లో వెనకడిగేసినా మరి ఎప్పుడు కూడా మరి బలంగా ప్రజల పక్షంగా నిలబడే పార్టీ. అందువల్ల రాబోయే రోజుల్లో ఇవాళ ముఖ్యంగా మరి ప్రజలు ఎదుర్కొన్న సమస్యల మీద నిలబడి మరి ముఖ్యంగా పార్టీని విస్తరించడానికి ప్రయత్నం చేస్తాం. అంటే నల్గొండ జిల్లా నుంచి వచ్చిన వ్యక్తి మీరు, నల్గొండలో అనేక సమస్యలు, ఫ్లోరైడ్ కానీ ఇట్లాంటివి చాలా వరకు చూసి ఉన్నారు, ఇదివరకు కూడా కొన్ని పోరాటాలు చేశారు. ఏమంటున్నారు స్థానిక ప్రజలు? సరే, ఒక అవకాశం ఇచ్చినందుకు సరే ఇతర వర్గాలు కానీ ప్రజలు కానీ చాలా సంతోషపడతా ఉన్నారు. సరే, దీన్ని ఒక బాధ్యతగా గుర్తిరిగి మరి ప్రజల పక్షంగా పార్టీగా పనిచేయడానికి ప్రయత్నం చేస్తాం. అది ఫ్లోరైడ్ సమస్య కానీ లేకపోతే ఇతర వర్గాల పట్ల కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యల మీద కూడా మండలిలో మాట్లాడుతున్నందుకు అవకాశం. చివరిగా ఇప్పుడు స్థానిక సంస్థలకు ఎత్తు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కలిసి మీరు కూడా పొత్తులో వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఎట్లా కోఆర్డినేషన్ చేసుకుంటారు? పార్టీలకు సంబంధించి కూడా స్థానిక సంస్థలు రాబోతున్నాయి, ఇటు జిహెచ్ఎంసీ కూడా మున్ముందు రాబోతుంది, కోఆర్డినేషన్ ఎట్లా ఉండబోతుంది? సరే, ముఖ్యంగా మరి శాసనసభ ఎన్నికల్లో ఆనాడు మరి బీజేపీ, టీఆర్ఎస్ వ్యతిరేకంగా కలిసి పనిచేయడం జరిగింది. సరే, ఇవాళ కూడా మరి దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా, మరొక పక్క ఈ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ సమన్వయంతో ఈ స్థానిక సంస్థలు కలిసి పనిచేయడానికి మరి ప్రయత్నం చేస్తాం. సరే, వారు కూడా పొత్తులో భాగంగా ఈ సీటును కూడా మరి అనుకున్న ప్రకారం ఇవ్వడం జరిగింది. అందువల్ల తప్పకుండా కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ కలిసి పనిచేస్తామని సందర్భంగా చెప్తాం. ఎలా చూస్తారు సార్ ఈ ఎమ్మెల్సీ? కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంలోనే సిపిఐకి 2 ఎమ్మెల్సీలు ఇస్తామని వాగ్దానం చేయడం జరిగింది. సరే, ఇప్పుడున్న మేరకు ఒకటి ముందు ఇవ్వాలని ఒకటే కోరాము మేము, ఒకటి తర్వాత ఇవ్వండి అని కోరాము. అదే పద్ధతుల్లో ఈ రాష్ట్రంలో కమిటీ ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారందరూ కూడా సానుకూలంగా స్పందించారు. అట్లాగే వాళ్ళ అగ్రనాయకత్వం కూడా సిపిఐకి ఇచ్చిన హామీని నిలబెట్టుకుందామని మా
సిపిఐ జనరల్ సెక్రటరీ ఫోన్ చేసినప్పుడు మీ హామీని తప్పకుండా నిలబెట్టుకుంటామని చెప్పడం జరిగింది. ఆ ప్రకారం హామీ ఇచ్చారు. ఇది రాజకీయంగా మైత్రి ఉండాలి అంటే ఎప్పుడైనా ఒక ఒడంబడికను దాన్ని అమలు చేయాలి. ఏ పార్టీ అయినా అది అమలు చేస్తే భవిష్యత్తులో ఒకరి మీద ఒకరికి విశ్వాసం ఉంటుంది. ఆ పద్ధతిలోనే వారు ఒడంబడిక ప్రకారం సిపిఐకి అవకాశం ఇచ్చిండ్రు. దానికి రాత్రే మా రాష్ట్ర కార్యదర్శి గారితో పాటు అందరం ఈ రాష్ట్ర కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. సరే, ఇప్పటి వరకు కాంగ్రెస్ సిపిఐ రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మేము గత ఎన్నికల్లోనే అనుకున్నాం అవగాహనతో ఉండాలి అని. అందువల్ల అది ఇద్దరి దగ్గర ఇచ్చిపుచ్చుకున్న ధోరణి ఉండాలి. అది భవిష్యత్తులో కూడా కొనసాగుతూనే ఆశాభావంతో ఉన్నాం. అది మొత్తంగా కూడా కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారము పొత్తు ధర్మంలో భాగంగా ఒక ఎమ్మెల్సీ సీటు కేటాయించడం చాలా సంతోషంగా ఉందని చెప్పి మండలిలో ప్రజల గొంతుకై ప్రశ్నిస్తూ ఉంటారని, మండలిలో ప్రజా సమస్యలపై పోరాడేందుకు మంచి అవకాశం లభించిందని చెప్పి ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర కేంద్ర సిపిఐ నాయకత్వానికి కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నారు సిపిఐ ఎమ్మెల్సీ అభ్యర్థి నెల్లికంటి సత్యం.